ఈవీఎంలపై వస్తున్నటువంటి ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రధాన ఎన్నికల కమిషనర్పై ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి అన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో పనిచేస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుల నేతృత్వంలో 300 మంది ఎంపీలు వినతిపత్రం సమర్పించేందుకు వస్తే వారిని అరెస్ట్ చేయడం బాధ్యతారహిత్యమన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈవీఎంలు స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్లను అమలు చేస్తున్నారని, మన దేశంలో కూడా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని అంటున్న తులసిరెడ్డితో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓట్ చోర్ మీద తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రజల్లో కూడా దీనికి సంబంధించి కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో చూసుకుంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ తులసిరెడ్డి గారు వచ్చారు. చెప్పండి, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ ఓట్ చోర్ అనేది ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చింది? ఇప్పుడు సమాజం సక్రమంగా జరగాలి అంటే ఏదో ఒక రాజ్య వ్యవస్థ అవసరం. అది ప్రజాస్వామ్యమా, కమ్యూనిజమా, నియంతృత్వమా, సైనిక పాలన, ఏదో ఒక రాజ్య వ్యవస్థ అవసరం. మన పెద్దలు, మన రాజ్యాంగ నిపుణులు మన దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుంటుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది రాజ్యాంగపరంగా. మరి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు ఎన్నికలు. అటువంటి ఎన్నికలకు ప్రామాణికము సక్రమమైన సమగ్రమైన ఓటర్ల జాబితా. కాబట్టి అటువంటి ఓటర్ల జాబితా సక్రమంగా లేదు. అనేక మంది అర్హుల పేర్లు 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి భారతీయుడు ఓటర్ అర్హుడు, కానీ అటువంటి వాళ్ళ పేర్లు అనేకం లేవు. తర్వాత అనర్హులు అనేకం ఉన్నాయి. కాబట్టి ఓటర్ల జాబితా తప్పులు తడకగా ఉంది, దీన్ని రెక్టిఫై చేయాలి అని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దాదాపు 300 మంది ఎంపీలు చీఫ్ ఎలక్షన్ కమిషన్కు మెమరాండం ఇచ్చేదానికోసం వాళ్ళు పోతే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే కాకుండా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు 300 మంది ఎంపీలు, పార్లమెంటరీకి ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటు, అటువంటి ప్రతినిధులు పోతే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేయించడం అనేది చాలా అప్రజాస్వామికమైన, పిరికి పంద, దుర్మార్గమైన చర్య. దానికి తోడు చీఫ్ ఎలక్షన్ కమిషను బీహార్ ఎన్నికలకు సంబంధించి 65 లక్షల మంది ఓటర్లను తొలగించారు. వాళ్ళ యొక్క వివరాలు ఏమంటే ఇవ్వడం లేదు, దానికి కారణాలు చెప్పడం లేదు అని అంటే సుప్రీంకోర్టుకే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ లిస్టు వాళ్ళ కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టుకు చెప్తే ఆఖరికి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మీరు 19వ తారీఖు లోపల 65 లక్షల మంది పేర్లు తొలగించిన వాళ్ళ వచ్చేసి వాళ్ళ పేర్లు లిస్టు ప్రచురించాలా, దీనికి వాళ్ళ కారణాలు కూడా చెప్పాలి, 22వ తారీఖు లోపల మాకు కూడా ఒక కాపీ ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈవీఎంలు కూడా అనేక సందర్భాల్లో అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది రాజకీయ నాయకులు, టెక్నికల్ పీపుల్ కూడా, ఎలన్ మస్క్ లాంటి టెక్నికల్ పర్సన్ కూడా దీన్ని మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ ముద్దు అనే ఒక కార్యక్రమం నడుస్తూ ఉంది. మొన్న 24 ఎన్నికలు చూసుకున్నట్టయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓట్లు చూసుకుంటే వీవీప్యాట్లు ఇప్పటికే మొత్తం రిమూవ్ చేశారు అనేది అంటే ఎప్పుడైనా వాటిని దాచిపెట్టాల్సిన ఆవశ్యకత ఉందంటారు. కనీసం ఇప్పుడు ఏ చిన్న పేపర్ కూడా వచ్చేసి కనీసం 3 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ఈవెన్ వచ్చేసి మన ఆఫీస్ ప్రొసీడింగ్స్లోనే ఉంటాయి. ఇప్పుడంటే ఆన్లైన్ వచ్చింది, ఆన్లైన్లో ఎన్నాళ్ళమంటూ ఉంటాయి. ఈవెన్ పేపర్ ఉన్నప్పుడు కూడా ఉండేది. కాబట్టి వీవీప్యాట్స్ కానీ, తర్వాత వచ్చేసి సీసీటీవీ ఫుటేజ్ కానీ, సీసీటీవీ ఫుటేజ్ 45 డేస్ ఉండాలనేది నిబంధన ఉంది, అది కూడా తగ్గించి. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు, భయం ఎందుకు? గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు భయం లేకుండా పోతే వాళ్ళు ఓపెన్గా వచ్చేసి ఎలక్షన్ కమిషన్ సీసీటీవీ ఫుటేజ్ చూసుకోండి, ఓటర్ లిస్ట్ చూసుకోండి అని వాళ్ళు ముందుకు వచ్చేసి అడిగిన ప్రశ్నకు వాళ్ళే ముందుగా ఆఫర్ ఇస్తే ఈ యొక్క డౌట్స్ రావు కదా. ఎప్పుడు వాళ్ళ ప్రవర్తనే వచ్చేసి డౌట్స్ వచ్చే విధంగా ఇంతవరకు నాయకుల్లోనే కాకుండా ప్రజలకు కూడా డౌట్స్ వచ్చే విధంగా తయారైపోయింది. ఇప్పుడు ఇప్పటికైనా కూడా దీనికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఇప్పటి వరకు కేవలం రాజకీయ పార్టీల్లోని అనుమానం ఉన్నాయి. ప్రస్తుతం ప్రజల్లో కూడా ఏదైతే ఈవీఎంలు ఉన్నాయి దీనిపైన ఎలాన్ మస్క్ లాంటి ఉన్నత అంటే టెక్నాలజీలో వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు, అలాంటి వ్యక్తి మాత్రమే ఈ ఈవీఎంలో అవకతవకలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దీనిపైన దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరగాలి అనేది తులసిరెడ్డి గారి అభిప్రాయం. కెమెరా పర్సన్ గణేష్తో శ్యామ్, HN TV.